ధర్మవరం నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట. సో ఈ రోజు నా జర్నీ స్టార్ట్ అనమాట, రైల్ జర్నీ స్టార్ట్. సో ఇది నెక్స్ట్ అప్డేట్ అన్ని ఇస్తా లైవ్ లో. సరే ఓకే డన్. హాయ్ అండి, నేనండి మీ దాసరి కవితని. వెల్కమ్ టు దాసరి కవిత ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, నచ్చితే లైక్ కొట్టండి. సో ఇప్పుడు చెప్పే ముఖ్య కారణం ఏంటంటే, నేను తిరుపతి జర్నీ స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు. అంటే నా జర్నీ తిరుపతిలో 1 వీక్ నా జర్నీ అనమాట. సో నా జర్నీని పంచుకోవడానికి మీకు ముందుగా వచ్చాయి. ఇప్పుడు నేనైతే ధర్మవరం ట్రైన్ ఎక్కాను అనమాట. నేను మామూలుగా తిరుపతి వెళ్ళాలంటే ధర్మవరంలో నుంచి ఎక్కాలా. సో ఇక్కడ 2 గంటల ట్రైన్ కి మేము ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. సో నా ప్రతి జర్నీని మీతో షేర్ చేసుకోవడానికి నేను మళ్ళీ వీడియోలోకి వచ్చా. నాకు తెలిసి నేను పెట్టే కంటెంట్లు అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటా. నచ్చుతాయి, నచ్చుకోకుండా అలా అడ్జస్ట్ అయిపోండి. నేను ఏదైనా మీకోసమే చేస్తాంటా కాబట్టి. సో ఇది సో బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. నెక్స్ట్ నేను మీ దాసరి కవిత. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఇది డే 2 నా తిరుపతి జర్నీ. డే 2 నిన్న డే 1 చెప్పేదా. డే 1 లో నిన్న జర్నీ చేసి మేము విష్ణునివాసంలో నిన్న అక్కడే ఉన్నాము. సో ఈ రోజు డే 2 లో కరెక్ట్ గా ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం వీడియో. డే 2 లో మేము శ్రీవారి మెట్ల కాడ వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి కుంకంతో మేము మెట్లకి మామూలుగా కుంకం పసుపు పెట్టుకుంటూ వెళ్ళాలనేసి శ్రీవారి మెట్లకు వచ్చాము. ఇక్కడ వచ్చి లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ పెట్టేసినాము. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు మా జర్నీ డే 2 స్టార్ట్ అవుతుంది అనమాట. సో శ్రీవారి సేవకైతే వెళ్తున్నాం. అంటే మాది వన్ వీక్ జర్నీ అనమాట. శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ కి అయితే ఇలాంటి బ్యాంగిల్స్ అంటే ప్లెయిన్ చిన్నగా ఉంటాయి. ఇవైతే ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే మనకి చీర ఎక్కడ ఏం కాకుండా ఉంటది. సో మామూలుగా చమ్కీలు వేసుకుంటే పోగులు రావడం, ఇట్లా శారీ అంతా డ్యామేజ్ అవుతుంది. ఇలాంటివి రెఫర్ చేయండి, బాగుంటాయి. అంటే మన శారీకి దీనికి బాగుంటాయి అనమాట. సో ఇలాంటివి రెఫర్ చేసుకోండి. సో డే 2 లో నెక్స్ట్ మేము మెట్టుకు ఎక్కేటప్పుడు కాలినడకన వెళ్ళేటప్పుడు డే 2 లో మళ్ళీ ఇంకో వీడియో అప్డేట్ లో వస్తా. నెక్స్ట్ వీడియోలో చూడండి, కంటిన్యూ అవుతుంది. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము దాదాపు 1500 పైన వచ్చేసాం స్టెప్స్. నెక్స్ట్ కంటిన్యూ ఉంటది. సో నా నెక్స్ట్ ముఖ్యం ఏంటంటే, తీరగానే రాఘవేంద్రతో కలిసి ఈ స్టెప్స్ మొత్తం రాఘవేంద్రతో కుంకుమ పసుపు పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. రాఘవేంద్ర నెక్స్ట్ ఈ మొక్కు తీరుస్తారు. నెక్స్ట్ నేను తిరుపతి మెట్టుకులకి రాఘవతోనే రాబోతున్నా, వస్తాను. దేవుడు మా మొక్కు తీరుస్తాడు ఖచ్చితంగా. రాఘవతో ముందు మేము ఆల్రెడీ మొక్కున్నాము, అది తీరలే. అప్పుడు తీరింది కానీ చేయలేదు. నెక్స్ట్ రాఘవేంద్రతో మొక్కు తీర్పిస్తాను అనమాట. రాబోయే రోజుల్లో చూస్తారు మీరు కూడా. సో నెక్స్ట్ కంటిన్యూ ఉంటుంది, వీడియో చూడండి. ప్లేస్ చూడండి, ఇది ఎక్కడ తెలుసా? ఈ ఊటీనో కొడైకెనాల్ అనుకోద్దండి, ఇది మన తిరుమల ప్లేస్. 1200 మెటికి వద్ద ఈ ప్లేస్ ఉందన్నమాట. ఇది ఒక ఊటీ లాగా, ఒక కొడైకెనాల్ లాగా. వర్షాకాలం వస్తే నిజంగా అంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటది. మేము 1200 మెటికి ఎక్కినప్పుడు మాకు అలసట ఉండే ఇక్కడికి వస్తానే ఈ ప్రకృతి చూస్తానే మాకు ఈ అలసట అంతా వైదొలిగింది అనమాట. సో ఈ 1200 మెటికి చూడండి ప్రకృతి ఎలా ఉందో పైన నుంచి చూడండి. సో బాగుంది కదా. ఫోటోస్ ఫోటోసా. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా గాట్ ఇట్. ఇంక ఫైనల్ గా మేమైతే స్టెప్స్ అన్ని మొత్తం 2388 మెటుకులు కంప్లీట్ గా ఫినిష్ చేసాం. పైకి వచ్చేసాం. మేము తిలకం దిద్దుకుంటా అంటే కుంకుమ పసుపు దిద్దుకుంటా ఫైనల్ గా వచ్చేసాం. ఇంకా ఫైనల్ ఇది. ఇక్కడికి వెళ్తే ఇంకా లగేజ్ కౌంటర్ ఉంటది, అక్కడికి వెళ్ళి లగేజ్ తీసుకొని సేవా సదన్కి వెళ్తాం అనమాట. సో ఫైనల్ గా టాస్క్ ఫినిష్ అయింది. వెంకటరమణ స్వామి మమ్మల్ని సేఫ్ గా బాగా ఈజీగా కష్టమైన ఇష్టంతో ఎక్కే విధంగా ఆశీర్వదించాడు. సో సింపుల్ గా వచ్చేసాము. సో ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ థర్డ్ రేపు నుంచి ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి.